రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ 5వ ఎన్నికయ్యారు. 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పుతిన్ 87.97% ఓట్లతో విజయం సాధించారు. 1999 నుంచి దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో 6 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉండనున్నారు. దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్ స్టాలిన్ రికార్డును అధిగమించనున్నారు. ఇటు పుతిన్ కు పోటీగా బరిలో ఉన్న న్యూ పీపుల్ పార్టీ వ్లాదిస్లావ్ డావాంకోవ్ 4.8% ఓట్లు లభించగా, కమ్యూనిస్టు పార్టీకి చెందిన నికోలాయ్ ఖరితోనోవ్ కు 4.1%, లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్స్కీకి 3.15% ఓట్లు వచ్చాయి. అయితే చివరి రోజు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్న వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి సంఘీభావం ప్రకటించాలని దివంగత విపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్ వ్యతిరేకులు, దివంగత విపక్ష నేత మద్దతుదారులంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పుతిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి బ్యాలెట్ పెట్టెల్లోకి ఇంకును పోశారు. 16 నగరాల్లో 65 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ పలు చోట్ల రష్యా భూభాగంపై డ్రోన్లతో దాడులు చేయడం గమనార్హం. ఈ దాడిలో 2 మరణించగా 11 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఇటు రష్యా అధ్యక్షుడు 5వ విజయం సాధించిన పుతిన్ అమెరికాను నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నేతృత్వంలోని నాటో మిలిటరీ కూటమి రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధం అంచున నిలుస్తుందని హెచ్చరించారు. రష్యా నాటో దళాల మధ్య యుద్ధాన్ని ఎవరు కోరుకోరని, అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధం తప్పదన్నారు. నాటో దళాలు, రష్యా సైన్యం మధ్య యుద్ధం ముప్పు పొంచి ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పుతిన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.